గూడూరు పట్టణాధ్యక్షుడు పులించనయ్య గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం నందు పెద్దలు గంగాప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా మా పార్టీ నాయకుల సహాయ సహకారాలతో ఈరోజు జరుపుకున్నాం. చాలా సంతోషం. దీని తర్వాత అనాథాశ్రమంలో వాళ్ళందరూ కూడా భోజనాలు దుప్పట్లు కూడా పంపిణీ చేసే కార్యక్రమం చెంచులమ్మాయి మా రహీము అందరూ కూడా ఇక్కడ ఆ ఏర్పాట్లు చేస్తారు. నిజంగా గంగాప్రసాద్ సార్ గురించి చెప్పాలంటే ఈరోజు సునీల్ కుమార్ మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడంటే దానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నాకు టికెట్ ఇచ్చారు. దాని తర్వాత అన్ని విషయాలు దగ్గరుండి నన్ను చూసుకొని ఈరోజు ఎక్కడ అవతల వాళ్ళకి తీసుకోకుండా నన్ను ఈ ఎలక్షన్లో ముందుండి అన్ని విషయాలు ఆర్థిక పరంగా సహాయం చేసిన వ్యక్తి పెద్దలు గంగాప్రసాద్ గారని నేను ఎక్కడ కూడా చెప్తున్నాను. ఈరోజు సునీల్ కుమార్ ఎక్కడైనా చనిపోతే పార్టీ కార్యం చనిపోతే నేను వాళ్ళకి సహాయం చేస్తున్నా అంటే అదన్నీ కూడా గంగాప్రసాద్ గారు చదవే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది సునీల్ కుమార్ గారు సొంతం కాదు, మా బాస్ సొంతం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇటీవల చింతవరం గ్రామంలో మన పార్టీ కార్యకర్త గోపాల్ని అవతల వాళ్ళు చనిపోయేటట్టు కొడితే గంగాప్రసాద్ గారు ఆయన్ని తీసుకెళ్లి చెన్నై అపోలో హాస్పిటల్లో చేర్పించి చాన్బాషా గారు, గంగాప్రసాద్ గారు మొత్తం 20 లక్షలు పైన అయితే మొత్తం కూడా ఆయనే సొంత డబ్బులు పెట్టిన విషయాన్ని కూడా సార్ గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మన కార్యకర్తలు గారిని ఇబ్బంది జరిగితే ఆయన దగ్గరుండి చూసుకునే మనస్తత్వం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నాకు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి మన వాళ్ళకి ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చెప్పు, కార్యకర్తలు అందరికి కాదు చెప్పు, ఖచ్చితంగా నేను సహాయం చేస్తానని చెప్పి ఎప్పుడు కూడా చెప్పేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు గూడూరు కానివ్వండి, సూళ్ళూరుపేట కానివ్వండి, వెంకటగిరి కానివ్వండి, సత్యవేట కానివ్వండి, ఈ 4 నియోజకవర్గాల్లో తనదైన శైలిలో రాజకీయం నడిపి ముఖ్యంగా ఆయనకి ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఎక్కువ ప్రేమ, వాళ్ళతోనే నిత్యం గడిపేటువంటి వ్యక్తి పెద్దలు గంగాప్రసాద్ గారిని నేను తెలియజేస్తున్నాను. అట్లా ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత నుంచి కూడా నన్ను ఒక పరిస్థితిలో నా కుటుంబం నచ్చిందంటే ఆయన ధైర్యం అని చెప్పి ఎక్కడ నేను ధైర్యంగా చెప్తాను. ఎవరేమనుకున్నా నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత నాకు కొన్ని ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా ఆయనే మొత్తం తీర్చి అప్పుడు కూడా నాకు నెల ఆర్థిక సహాయం చేసినటువంటి పెద్ద మనిషి మా గంగాప్రసాద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన పూర్తి సహాయ సహకారం నాకు అందించారు. నేను ఓడిపోయినప్పుడు కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి సునీల్కి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి సిఫార్సు చేసిన దాంట్లో మా గంగాప్రసాద్ గారు ప్రధాన పాత్ర, మా రవిచంద్ర గారు ప్రధాన పాత్ర అని చెప్పి అక్కడ నుంచి ధైర్యంగా చెప్తాను. ఈరోజు ఈ పార్టీ ఆఫీసు ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు నడుపుతున్నామంటే దానికి కారణం రవిచంద్ర గారు, గంగాప్రసాద్ గారిని ఎక్కడన్నా నేను చెప్తానని చెప్పి నేను తెలియజేస్తాను. అందరూ అనుకుంటారు సునీల్ అన్న భలే చేస్తున్నా అని. నా వెనకాల ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు గంగాప్రసాద్ గారు, రవిచంద్ర గారు అని చెప్పి ఎక్కడ నేను చెప్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు అలాంటి మహానుభావుడి యొక్క పుట్టినరోజు వేడుకల్ని మన పార్టీ తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి చేయడం సంతోషం. ప్రతి మండలాల్లో కోట, వాకాడు, చిక్కమూరు, చిలకూరు మండలాల్లో కూడా పెద్దలు గంగాప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రవర్తన జరిగాయి అంటే జరిగాయి, అందరూ కూడా చేసేది. ఎందుకంటే మంచి వ్యక్తి కాబట్టి ఎక్కడ కూడా ఎంత ఉన్నా ఏం చేసినా అందరితో లో ప్రొఫైల్లో ఉంటూ పేదవాళ్ళని ముఖ్యంగా కార్యకర్తలను కాపాడేటువంటి వ్యక్తుల్లో ముఖ్యుడు మా గంగాప్రసాద్ సార్ అని చెప్పి నేను తెలియజేస్తాను. ఆయన గురించి ఎంత చెప్పినా అదైతే సాధ్యం కాదు. ఎందువల్లంటే ఆయనకి నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి కూడా నేను మళ్ళీ కూడా తెలియజేస్తున్నా. సునీల్ కుమార్ ఈ విధంగా ఉన్నాడంటే దానికి కారణం గంగాప్రసాద్ గారు అని చెప్పి నేను చెప్తాను. ఒకవేళ డబ్బులు వచ్చిన తర్వాత ఎవరున్నా మాకు వాళ్ళు లేరు అని చెప్తాను. నేను ఒకటే, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా నా వెనకాల ఉండేది గంగాప్రసాద్ గారు అని చెప్పి నేను ఎక్కడ కూడా ధైర్యంగా చెప్తానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే నేను చేసేటువంటి ఆర్థిక సహాయం అంతా కూడా నేను చేసే హాస్పిటల్లో బాగలేకపోయినా, లేకపోతే ఆపరేషన్లకైనా, లేకపోతే చనిపోయినా నేను చేస్తున్నటువంటి సహాయం అంతా కూడా ఆ క్రెడిట్ నాకు కాదు, గంగాప్రసాద్ గారికి ఖచ్చితంగా అది పోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా P4 కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు